రాష్ట్రంలో భూమి లేని నిరుపేద వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడంపై కర్షకులకు హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ నెల 28 నుంచే మొదటి విడతగా అకౌంట్లలో డబ్బులు జమ చేయబోతుండటంతో వ్యవసాయ కూలీలు ఆనందోత్సాహాల్లో ఉన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహబూబాబాద్ ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏనాడు కూడా నిరుపేదల పక్షాన కానీ నిరుపేదల బాగోగులు కానీ ఆలోచించలేదు. కానీ రేవంత్ సర్కార్ ఏర్పడిన ఏడాది కాలంలోనే రాష్ట్రంలో ఉన్న నిరుపేదలకు భరోసా కల్పించడం కోసం సంవత్సరానికి 12,000 చొప్పున ఇవ్వదలుచుకొని అది కూడా ఈ ఏడాది నుంచే ఇంప్లిమెంటేషన్ కోసం కూడా కసరత్తు చేస్తుంది. దీనిపై మహబూబాబాద్ జిల్లాలో ఉన్న కొంత నిరుపేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మనం ప్రస్తుతం కొంతమంది మనతో ఉన్నారు. అసలు ఎలాంటి స్పందన వస్తుంది ఈ రేవంత్ సర్కార్ ప్రకటించిన 12,000 రూపాయల ప్రకటన పట్ల? అసలు ప్రజలు ఎలాంటి వాయిస్ ఉందో తెలుసుకుందాం. ప్రస్తుతం కొంతమంది ఉన్నారని అడిగి తెలుసుకుందాం. రేవంత్ సర్కార్ ఏడాదికి 12,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అని ప్రకటన చేసింది. దీని మీద ఎట్లా ఏమనుకుంటున్నారు ప్రజలు? ఈ విషయం మీద అయితే ప్రభుత్వం తరఫున ప్రజలందరూ కూడా హర్షాతిరేకాలు తెలియపరుస్తున్నారు. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఈ 12,000 అనేది చాలా మంచి అవకాశాన్ని వినియోగించగలని ప్రజలు కూడా భావిస్తున్నారు. మీకు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మీకు మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నారు. ఇప్పుడు ఏడాదికి 12,000 అని రేవంత్ రెడ్డి ప్రకటన చేసిండు. ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉన్నాయండి. అన్ని బస్సులు, ఈ కరెంటు కొంతమందికి రాలేదు కానీ గ్యాస్ కొంతమందికి వచ్చినాయి ఫ్రీ. అవి బాగానే ఉన్నాయి. ఇప్పుడు 12,000 అంటే మాలాంటి వాళ్ళకి ఇల్లు లేదు, చేసి పెట్టేటోళ్ళు లేరు. అలాంటి వాళ్ళకి చాలా సౌకర్యంగా ఉంటుంది. మీరు చెప్పండి, మీకేమనిపిస్తుంది అమ్మ? రేవంత్ సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల నువ్వేమనుకుంటున్నావు? రేవంత్ సార్ వచ్చిన కంచి మంచిగానే ఉన్నదండి. కరెంటు బిల్లు లేదు, మాకు గ్యాస్ పడుతుంది, మరి బస్సు ఫ్రీ. ఆ సార్ వచ్చిన కంచి మంచిగానే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం బాగా నడుస్తుంది, మంచిగా ఉండాలని కోరుకుంటాను. మీరు చెప్పండి అమ్మ, మీకు ఎలా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్ పట్ల? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కంచి బాగా లేడీస్ మాత్రం బస్సు ఫ్రీ, మళ్ళీ జీరో బిల్లు, తర్వాత గ్యాస్ సబ్సిడీ. ఇప్పుడు పేదలకు కూడా 12,000 ఇస్తా అంటారు కదా, చాలా సంతోషం. అమ్మ మీరు చెప్పండి, మీకు ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఎలాంటి స్పందన ఉంది? బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఏం లాభం జరిగింది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి రేవంత్ రెడ్డి హయాంలో కరెంట్ బిల్లు ఫ్రీ, గ్యాస్ ఫ్రీ, ఉచిత బస్సు ఫ్రీ. ఇప్పుడు 12,000 కూడా ఇస్తా అంటారు కాబట్టి చాలా ఆనందంగా ఉంది. పర్లేదండి, మంచిగా జరుగుతుంది. అమ్మ మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగానే ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనండి గ్యాస్ ఫ్రీ ఉంది, జీరో బిల్లు వస్తుంది, మాకు మంచిగా జరుగుతుంది. 12,000 కూడా రావాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి అమ్మ, మీకు ఎలా అనిపిస్తుంది? రేవంత్ ప్రభుత్వం వచ్చిన కానీ చాలా సంతోషంగా ఉంది సార్. నీకు ఎలాంటి లబ్ధి జరిగింది ఈ సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుండి? కొంచెం అయితే పర్వాలేదు సార్, కొంచెం నయం. కరెంటు బిల్లు, ఆర్టీసీ బస్సు, కాకపోతే ఒక రేషన్ కార్డు కూడా మాకు రావాలని కోరుకుంటున్నాం. అమ్మ మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి ఏడాది సంవత్సరం అవుతుంది? కాంగ్రెస్ హాయం వచ్చిన దగ్గర నుంచి మాకు జీరో బిల్ వచ్చింది, గ్యాస్ సబ్సిడీ వచ్చింది. ఇప్పుడు సంవత్సరానికి 12,000 ఇస్తున్నందుకు అది కూడా సంతోషంగా ఉంది ఆ పథకంకి. అట్లాగే మహిళలకు 2,500 ఇస్తామన్నారు, అది కూడా శాంక్షన్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మొత్తానికి రేవంత్ రెడ్డి ఏర్పడినప్పటి నుంచి కూడా మహిళలకు, ముఖ్యంగా నిరుపేదలకు కూడా లాభం జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది గత 10 ఏళ్లలో ఎన్నాడు కూడా మా మహిళలను కానీ నిరుపేదలను కానీ పట్టించుకోలేదని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే రేవంత్ రెడ్డి సర్కార్ పట్ల మొత్తం మీద ప్రజల నుంచి కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబాబాద్.